వెల్కమ్ టు VVB9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చలో విజయవాడ కార్యక్రమంకు భారీగా తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు. చలో విజయవాడకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. ఆడదాం ఆంధ్ర పెద్ద స్కామ్. 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు చేశారు. ఘనంగా శ్రీవారి సాలుకట్ట తెప్పోత్సవాలు. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనం. 70 క్వింటాల మిరపకాయ పంటను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సుమారు 9 లక్షల రూపాయల ఆస్తి నష్టం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు. పోలీసుల అదుపులో నిందితుడు. పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. ప్రణయ్ను హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు. అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ INTU AITUC పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమంకు భారీగా తరలివచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు. తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ ధర్నాను INTU AITUCల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు కొనసాగించారు. ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్. 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు చేశారు. ఆడుదాం ఆంధ్ర అవినీతి ఒకటే కాదు, క్రీడా శాఖలో జరిగిన అన్ని అక్రమాలపై 45 రోజుల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీ, CID ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాం. ఆ రిపోర్టు రాగానే ఈ సభ ముందు పెడతాం. అక్రమాలకు బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే CIDకి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, దీని మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా. 18 రోజుల ఎంతలో 120 కోట్లు అని ఖర్చు పెట్టడం ఏంటండి? ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి తప్పకుండా. తిరుమలలో శ్రీవారి సాలుకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. TTD భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వద్ద విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
వెంకటేశయ్య తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పాల్గొన మాసం ఏకాదశితో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి, రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులందు హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొన్నగండి పురుషోత్తమ అనే రైతుకు చెందిన సుమారు 70 క్వింటాల మిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తగులబెట్టారు. 6 కాలం కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన పంట బూడిదపాలు అవ్వటంతో రైతులు బోరున విలపించారు. పంట చేతికి వచ్చి మిరపకల్లంలో గ్రేడ్ చేసి కాయలను మార్కెట్కు వెళ్లి అమ్ముకుందామనుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధిత రైతు కుటుంబం బోరున విలపించింది. సుమారు 9 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుకుంటుంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుండి పోలీసులు 11 టీవీలు, 7 వాషింగ్ మిషన్లు, 8 స్కూటర్లు, ఒక ఐఫోన్, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. పలు జిల్లాలలో చైన్ సిస్టమ్ మార్కెటింగ్ తో నాసిరకం వస్తువులు అంటగట్టాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఎథిరియల్ ఎంఫైర్ ఎల్ఎల్పి సంస్థ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. 1 టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి గారు, మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున వారి సూపర్విజన్లో ఒక మంచి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసు ఒకటి ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీని వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా ఈ హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి తను మూటపోతున్న వెంకటేష్ అనే అతను ఒక ఎథీరియల్ ఎంపైర్ అనేటటువంటి ఒక మల్టీ లెవెల్ మార్కెట్ కంపెనీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి
దీంట్లో వీళ్ళు కొంత చీప్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ని పూనా మార్కెట్ నుంచి అట్లే కొంత ఆంధ్ర నుంచి అసెంబ్ల్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని తీసుకొచ్చి దాన్ని బాగా హయ్యర్ ప్రైస్కి ఒక 3,000 to 2,500 పడుతున్నటువంటి వాటిని దాన్ని 16,000 to 23,000కి కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళు అంటగట్టడం జరుగుతుంది. సో దాంతో బిజినెస్ దాంతో వాళ్ళది అప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒక 23,000 to 16,000 స్లాబ్స్లో మెంబర్షిప్ తీసుకొని ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కుంటారో చీప్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వేరే సభ్యుని జాయిన్ చేయించాలి. వాళ్ళు జాయిన్ చేయించినటువంటి వేరే సభ్యుల దగ్గర కూడా ఇంత అమౌంట్ వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఇవే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే సభ్యుల్ని ఈ మొదటి సభ్యులు రిక్రూట్ చేస్తారో జాయిన్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ కమిషన్ ఇవ్వటము 1,000 రూపీస్ 1,500 చొప్పున మీరు ఎంతమందిని చేర్పిస్తే అంతమంది దగ్గర నుంచి మీకు కమిషన్ వస్తుంది అనేటటువంటి ఆశ చూపెట్టి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు. సో ఇప్పటి వరకు మాకు తెలిసి అందాజా సూర్యాపేట, హన్మకొండ, మిర్యాలగూడ ఏరియా నుంచి ఒక 600 మెంబర్స్ని ఇన్నోసెంట్ యూత్, అన్ఎంప్లాయిడ్ పీపుల్ని వీళ్ళు జాయిన్ చేసుకున్నట్టుగా మాకు తెలిసింది. సో గత మధ్యాహ్నము వీళ్ళు మిర్యాలగూడలో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకునే క్రమంలో ఇన్ఫర్మేషన్ మీద మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున గారి సూపర్విజన్లో 1 టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి అండ్ సీను నాయక్ వీళ్ళందరూ కలిసి రైడ్ చేసి వీళ్ళ టోటల్గా ఈ కాన్స్పిరసీ అంతా కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది. లేదు అంటే వీళ్ళు ఈ విధంగా ఎంతోమందిని రిక్రూట్ చేసుకొని బేసికల్గా వాళ్ళకి వీళ్ళు అమ్మేవే చాలా చీప్ క్వాలిటీ అవి, దానికి హై ప్రైస్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీద వాళ్ళని 10 మందిని 20 మందిని మీరు రిక్రూట్ చేసుకుంటే చివరికి 6 మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని ఒక ఐడి క్రియేట్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో పత్రికా మీడియా తరఫున అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీరు ఒకటి కొనండి 10 మందితో కొనిపించండి అనేటటువంటి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్లో మీరు పడి మోసపోవద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళు బిజినెస్ అంతా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. వెంకటేష్ అతన్ని అరెస్ట్ చేసి అతను వీళ్ళకి ఈ కస్టమర్స్కి ఇవ్వటానికి రెడీగా ఉంచినటువంటి చీప్ క్వాలిటీ వాటికి సంబంధించిన మెటీరియల్, దాంతోపాటుగా ఏ కస్టమర్స్ని అయితే ఇతను అన్యాయంగా మోసం చేసి అటు ఇటు 600 మంది దగ్గర వీళ్ళు ఎన్రోల్మెంట్ దాని కింద ఫీజు తీసుకున్నారో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్, టీవీలు, తర్వాత కొన్ని స్కూటర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఇవన్నీ కూడా అటు ఇటుగా ఒక 8.5 lakhs వర్త్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు చేరేటట్టుగా చూస్తాం. బాధితులు ఎవ్వరు కూడా ఏమన్నా వాళ్ళకి ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే నిర్భయంగా మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. కొత్తగా ఎవరు కూడా దీంట్లో చేరి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మిర్యాలగూడ దేశంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ కులాంతర పరువు హత్య కేసులో నల్గొండ 2వ సెషన్స్ స్పెషల్ కోర్టు సంచలనం తుది తీర్పు వెలువరించింది. నిందితులో A1 మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడగా గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న A2 సుభాష్ శర్మ ప్రణయ్ని హత్య చేసిన వ్యక్తికి ఉరి శిక్ష, మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే నిందితుల తీర్పుపై హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారి గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జిషీట్ నివేదికను రూపొందించింది. అప్పుడు ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసుల్లో 8 నిందితుల పాత్ర ఉందని నిర్ధారించి 2019 జూన్ 12న ఛార్జిషీట్ దాఖలు చేయగా SC/ST జిల్లా సెషన్స్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగింది. పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జిషీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ నెల 10వ తేదీకి రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో A1 తిరునగరు మారుతీరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 MA కరీం, A6
తిరునగరు శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో నిందితులుగా పేర్కొన్నారు. తీర్పు నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ హత్య కేసులో ఉన్న ముద్దాయి మాజీ హోంమంత్రి హత్య కేసులో కూడా ఉండడంతో హై అలర్ట్ తో నిందితునికి పోలీసులు భద్రత కల్పించారు. అందరు పెట్టొచ్చు చిన్న బాబు పెట్టుకుంది శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ, శనేశ్వర అభిషేకం, రుద్రాభిషేకంలను భక్తి శ్రద్ధలతో జరిపించుకున్నారు భక్తులు. మృత్యుంజయ స్వామి అభిషేక సేవను పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీలోని ఛాంబర్లో ఆర్టీజీఎస్ పర్సెప్షన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్, సిఎస్ విజయానంద్ అధికారులు. గత ప్రభుత్వం రైతులని ముంచేసింది. కేవలం రైతు భరోసా కింద ఏడాదికి 7,500 రూపాయలు ఇచ్చి మిగతా పథకాలు అన్ని ఆపేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సాయిల్ టెస్టింగ్ కానీ, మెకనైజేషన్ కానీ, 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఒక్క ఏడాది కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ కట్టలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి ఏడాదికి కేంద్రంతో కలిపి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. లాస్ట్ 5 years ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో
అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. 1 సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. నిన్న భారతదేశం కప్పు గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండ్ పై కూడా చాలా మంది యువత చేరి అక్కడ కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని మనం గమనించాం. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి చర్యను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడానికి ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలను చేయడాన్ని తప్పుపడుతున్నాం. మీరంటే మా పార్లమెంటు సభ్యులందరికీ మాకు చాలా గౌరవం. మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలను, వాస్తవాలు లేని మాటలు మాట్లాడటాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు, వారు మాట్లాడే స్టైల్ని చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండ్ మీద కూడా చాలా మంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము. ఒక్క దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాను. మీరంటే మాకు చాలా గౌరవం, మా పార్లమెంట్ సభ్యులందరికీ. కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం. దయచేసి మీరు ఇటువంటివి మానుకోండి అని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చలో విజయవాడ కార్యక్రమంకు భారీగా తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు. చలో విజయవాడకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. ఆడదాం ఆంధ్ర పెద్ద స్కామ్. 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు చేశారు. ఘనంగా శ్రీవారి సాలుకట్ట తెప్పోత్సవాలు. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనం. 70 క్వింటాల మిరపకాయ పంటను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సుమారు 9 లక్షల రూపాయల ఆస్తి నష్టం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు. పోలీసుల అదుపులో నిందితుడు. పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. ప్రణయ్ను హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.